నో మామ్, అది కావాలని చేసింది కాదు. నిజంగానే ఎవరో వచ్చి ఇంటి మీద స్టోన్స్ వేసి గోల చేశారు. అది నేను చూశాను. అయితే అది నిజంగా అభి చేయించిందే అంటావా? అభి కాదు, వాడు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు కదా మామ్. మేబీ అభి ఫాదర్ పని అయి ఉంటుంది. ఆర్ యు ష్యూర్? ఎస్ మామ్, బట్ నాకు ఒక డౌట్. వాట్స్ ద డౌట్? అభి ఫాదర్ ఈ ఇంటి మీదకి తన గ్యాంగ్తో అటాక్ చేయమన్న విషయం ముందుగానే చంద్రకి ఎలా తెలిసింది? అవును, ఇంట్లోనే ఉన్న వాళ్ళకి ఎలా తెలుస్తుంది బేబీ? దర్ ఇస్ నో ఛాన్స్ బేబీ. అట్లీస్ట్ ఒక్క ఫోన్ కాల్ వచ్చినట్టు కూడా ఆ చంద్ర ఒక్క మాట అనలేదే. ఎస్ మామ్, నాకు డౌట్గా ఉంది మామ్. ఐ విల్ ఫైండ్ ఇట్. బేబీ, ఎక్కడికి? నా గెస్సింగ్ ప్రకారం సూర్య రూమ్లో సూర్య చంద్ర జరిగిన ఇన్సిడెంట్ గురించి డిస్కస్ చేస్తూ ఉండాలి. ఈ టైంలో వెళ్ళి వాళ్ళ మాటలు వింటే అసలు ఆ సీక్రెట్ ఏంటో, ఆ మిస్టరీ ఏంటో డీటెయిల్డ్గా తెలుస్తుంది. బేబీ, నువ్వింతగా నడవడం సేఫ్ కాదు. ఐ విల్ యూ ఆల్సో కమ్ విత్ యూ. నో మమ్, ఐమ్ ఆల్ రైట్. నాకేం కాదు. ఎస్, అసలేం వినిపించట్లేదు. చూస్తే బెటర్. సూర్య నిద్రపోతున్నాడు. చంద్ర రూమ్కి వెళ్తే మ్యాటర్ తెలియచ్చు. ఎస్, ఆగో, అన్నయ్య రూమ్లోకి తొంగి చూడాల్సిన అవసరం ఏంటి? నిన్నే అడుగుతున్నా. ఏంటి షౌట్ చేస్తున్నావా? ఇలా దబాయించి ఎస్కేప్ అవుతామని చూడకు. చెప్పు, అన్నయ్య రూమ్లోకి తొంగి చూడాల్సిన అవసరం ఏంటి? స్టమక్ పెయిన్ హెవీగా ఉంటే ఉంటే మా అమ్మ నిద్రపోతుంది. పోతే జస్ట్ అలా కాస్త వాక్ చేస్తే ఫ్రెష్ గా రిలీఫ్ గా ఉంటుందని బయటకు వచ్చాను. తర్వాత అలా బయటకు వచ్చానో లేదో పెయిన్ ఎక్కువైంది. కింద పడిపోతానేమో అని భయం వేసింది. నువ్విక్కడ లేవు. సూర్యని పిలిచి పట్టుకోమందామనుకుంటే పాపం తను నిద్రపోతున్నాడు కదా అని. కథలు బాగా అల్లుతున్నావు. కథలంటి కథలు నాన్ సెన్స్. హలో, మాకు కాస్త సెన్స్ ఉంది. నువ్వు నీ రూమ్లో నుంచి రావటం, అన్నయ్య రూమ్ వరకు ఎలాంటి పెయిన్ ఫీల్ లేకుండా నువ్వు నడవటం నేను చూశాను. అప్పటి వరకు లేని పెయిన్ నన్ను చూడగానే స్టార్ట్ అయిందా? షట్ అప్. పెయిన్ గా ఉంటే గబగబా వెళ్ళి వీల్ చైర్ తీసుకొచ్చి నన్ను తీసుకెళ్లకుండా ఆర్గ్యూ చేస్తావేంటి? ఆర్గ్యూ? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం నటిస్తున్నావే? లుక్ చంద్ర, నేను ఒక పక్క పెయిన్ తో సఫర్ అవుతుంటే సాడిస్ట్ లా బిహేవ్ చేస్తావేంటి? గో అండ్ బ్రింగ్ మై వీల్ చైర్. కానీ ఎంతకాలం కవర్ చేస్తావో చెయ్యి.
ఏంటి అర్ధరాత్రి వేళ అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏమీ లేదయ్యా, సాములోరు ఈ ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉందని చెప్పెళ్ళారు కదా. అవును. ఆ జ్యేష్ఠాదేవి ఈ ఇంట్లోంచి బయటికి పోతేనే గాని సూర్యబాబు గారికి మనువు కాదని చెప్పారు కదా. అవును. ఇంతకీ ఈ ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి ఎవరు, లక్ష్మీదేవి ఎవరు అర్థమై సావడం లేదు. దానికి ఇలా చావడం ఎందుకు? సామాన్యమ్మ గారే లక్ష్మీదేవి, సమంతమ్మ గారే జ్యేష్ఠాదేవి. నీ మొహం, సమంతమ్మ గారే లక్ష్మీదేవి, ఆ సామాన్యమ్మ గారే జ్యేష్ఠాదేవి. ఇదిగో చెప్తున్నానా, సామాన్యమ్మ గారే లక్ష్మీదేవి. రంగా, శామ్ లక్ష్మీదేవి అని అది చెప్తుంటే వినవే? చెల్లి, సామాన్య లక్ష్మీదేవి. కాదు, శామే లక్ష్మీదేవి. శామే జ్యేష్ఠదేవి, సామాన్య లక్ష్మీదేవి. కాదని చెప్తున్నాను కదా చెల్లి. ఏం మాట్లాడుతున్నావు అక్క? సామాన్య లక్ష్మీదేవి. ఏం కాదు, శామే లక్ష్మీదేవి. లేదు చెల్లి, సామాన్యం ఉండబట్టే కదా మన లిల్లీ జీవితం కుక్కలు చింపిన విస్తరి కాకుండా కాపాడింది. దీన్ని బట్టి లక్ష్మీదేవి సామాన్య అని చక్కగా తెలుస్తుంది కదా. ఆ మాటకొస్తే బ్యాంక్ లో కోట్లు పోతుంటే కాపాడింది ఎవరు? శామే కదా. అలాంటప్పుడు శామే లక్ష్మీదేవి కదా. కాదు, సామాన్య లక్ష్మీదేవి అంటుంటే. శామే లక్ష్మీదేవి, సామాన్య జ్యేష్ఠదేవి. పార్టీ 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 పార్టీ. వాట్ ఆంటీ, ఏంటి మీరు అంటున్నది? కమౌన్ ఆంటీ, చెప్పండి. నేను జ్యేష్ఠాదేవిని, ఆ సమంత లక్ష్మీదేవా? చెప్పండి ఆంటీ, అసలు మీరేనా ఈ మాట అంటుంది? ఈవిడ గారు అన్న మాటలన్నీ విన్నావు కదా సామాన్య, మళ్ళీ మీరేనా అంటున్నది అని చెప్పి అడగడం దేనికి? వాట్ ఇస్ దిస్ ఆంటీ? దీని అర్థం ఏంటి? అంటే ఆ సమంత గుడ్ లక్ష్మి, నేను బ్యాడ్ లక్ష్మినా? అడుగుతుందిగా సామాన్య, చెప్పు చెల్లి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఆంటీ? ఇంతకు ముందు వరకు మంచిదాన్నైన నేను ఆల్ ఆఫ్ ఎ సడన్ బ్యాడ్ అయిపోయానా? నేనింత అడిగినా మీరు సమాధానం చెప్పట్లేదు అంటే నేను జ్యేష్ఠాదేవిని, ఆ సమంత లక్ష్మీదేవి అనే స్టాండ్ లో మీరున్నారు. ఐ రైట్? బేబీ, అడిగిందే ఎన్నిసార్లని అడుగుతావు? జయంతి సైలెంట్ గా ఉంటేనే అర్థం అవుతుంది కదా. ఓకే ఓకే ఆంటీ, అదే మీ ఫైనల్ ఒపీనియన్ అయితే నేను గుడ్ లక్ష్మినని ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్. కమాన్ టెల్ మీ ఆంటీ, నేను లక్ష్మీదేవిని అని ప్రూవ్ చేసుకోవాలంటే నేనేం చేయాలి? బేబీ, దిస్ ఇస్ టూ మచ్. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడం ఏంటి? నాన్ సెన్స్. మామ్, నీకు అంత నెసెసిటీ ఏంటి బేబీ? విల్ యూ కీప్ క్వైట్? బేబీ, నిన్ను ఎవరు ఏమనుకున్నా నో ప్రాబ్లం. సూర్యతోనే నీ మ్యారేజ్ జరుగుతుందని సావిత్రమ్మ గారే మాట ఇచ్చారు కదా. ఇంకా వీళ్ళ మాటలతో నీకేంటి పని? లెట్ దెమ్ టాక్ వాట్ ఎవర్ దే లైక్. నో మమ్, దిస్ ఇస్ మై ప్రెస్టేజ్ ఇష్యూ. ఐ హావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. బేబీ, మామ్, యు డోంట్ టాక్ ప్లీజ్. నేనే లక్ష్మీదేవినని ఆంటీ ఒప్పుకోవాలి. ఎస్, నన్ను నిన్ను ప్రూవ్ చేసుకొని తీరాలి, అంతే. చెప్పండి ఆంటీ, నేను లక్ష్మీదేవినని ప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయాలి? ఏం చేస్తే నేను లక్ష్మీదేవినని అనిపించుకుంటాను? చెప్పండి ఆంటీ, చెప్పండి. కమాన్, ఎవరో ఒకళ్ళు చెప్పండి, నేనేం చేయాలి? ఏం చేయాలో ఎవరు చెప్పరేంటి? అడుగుతుందిగా, చెప్పండి. తను ఏం చేయాలో అది చెప్పండి. అప్పుడు లక్ష్మీదేవి ఎవరో జ్యేష్ఠాదేవి ఎవరో తేలిపోతుంది కదా. అమ్మా, మీరు అలాంటి పనులు చేయలేరమ్మా, చాలా కష్టమమ్మా. నేను చేస్తాను. హే మంగి, నీకు తెలుసా నేను లక్ష్మీదేవి నన్ను అనిపించుకోవాలంటే ఏం చేయాలో నీకు తెలుసా? అది అమ్మగారు, ఏంటి చెప్పు.
అమ్మా నే చెప్తానమ్మా. ఆ పనులన్నీ చేయడం చాలా కష్టం అమ్మా. ఎంత కష్టమైనా పర్వాలేదు, నేను చేస్తాను. మంగి నువ్వు చెప్పు. మగి చెప్పు. చెప్తానమ్మగారు. ఉదయాన్నే లేచి కళ్ళాపు చల్లాలి, ముగ్గులు పెట్టాలి, ఈ ఇల్లంతా శుభ్రంగా ఉంచాలి, ఇంటిని ఎంతసేపు కళకళలాడేలాగా అద్దంలా ఉంచాలి, వంటగదిలో పాత్రలన్నీ తళతళ మెరుస్తూ ఉండాలి, పూజా మందిరం చూసి దేవతల ముచ్చట పడొచ్చి ఇంట్లో కొలువు ఉండాలి. అలా ఉన్న ఇంటిని దేవాలయంలో ఉంది అంటారు. ఆ ఇంటి కోడల్ని శ్రీ మహాలక్ష్మిలాగా ఉంది అంటారమ్మా. ఏం చేయాలి? ఇలా చేయటానికి సామాన్య అమ్మో కొంపతీసి ఒప్పుకుంటుందా ఏంటి? హౌస్ ఇంతేనా? ఐ విల్ డూ ఇట్. హే సమంత, ఏంటి ఇవన్నీ విని పారిపోతున్నావా? పారిపోవడం ఏంటి? అంతా విని వెళ్ళిపోతుంటే పారిపోవడం అనక ఇంకేమంటారు? ఇప్పుడు నీకేం కావాలి? ఈ ఇంటి లక్ష్మీదేవి ఎవరో జ్యేష్ఠదేవి ఎవరో తేలాలి. నువ్వే తేల్చుకో. ఒక్కదాన్నే ఎలా తేల్చుకుంటాను? కాంపిటీషన్గా నువ్వున్నావు కదా. నేనెవ్వరికి కాంపిటీషన్ కాదు. ఆంటీ నిన్నే మహాలక్ష్మి అంటున్నారు కదా. అది వాళ్ళిష్టం. అది నాకిష్టం లేదు. నాకేం నష్టం లేదు. లుక్, నాతో పోటీ పడితే ఓడిపోతావు. ఇప్పుడు నిన్ను లక్ష్మీదేవి అన్నవాళ్లే నువ్వు జ్యేష్ఠదేవి అని అంటారు. అది నీ భయం, అంతే కదా? అలాంటి వాటికి భయపడేదాన్ని నేను కాదు. దెన్ వై కాంట్ యు ఛాలెంజ్ విత్ మీ? నాకు అవసరం లేదు. ఈ మాటలన్నీ ఎందుకు? నీ ముందు నిలబడి నేను గెలవలేను. తప్పైపోయింది సామాన్య. ఈ ఇంటికి లక్ష్మీదేవివి నువ్వే, నేనే జ్యేష్ఠాదేవిని. నన్ను క్షమించు అని నాకు దండం పెట్టి వెళ్ళిపో. ఎలాగో సూర్య విషయంలో డిఫీట్ అయ్యావు, ఈ విషయంలో కూడా డిఫీట్ అవుతావేమో అని నీ భయం. అయినా నీలాంటి పిరికి వాళ్లతో ఛాలెంజ్ చేయడం నాది తప్పు. నేనేమి ఎవరికి భయపడ్ను. ఇలాంటి వాటికి అస్సలు భయపడ్ను. కావాలంటే ఛాలెంజ్. ఎస్, డబుల్ ఛాలెంజ్. ఎస్. ఈ దెబ్బతో ఎవరు లక్ష్మీదేవో ఎవరు జ్యేష్ఠాదేవో తేలిపోతుంది. అవునరా తమ్ముడు, కనీసం అప్పటికైనా బుద్ధొస్తుందేమో చూద్దాం. నాన్సెన్స్. ఆల్రెడీ నా బేబీ ఈ ఇంటి కోడలని సావిత్రమ్మ గారు చెప్పారు. దానికి ఈ ఛాలెంజ్కి ఎలాంటి సంబంధం లేదు. సంబంధం లేదు మామ్. ఇప్పుడు ఈ అనవసరమైన టాపిక్స్ ఏమొద్దు. సమంత, గెట్ రెడీ టు ద ఛాలెంజ్. ఐఎమ్ ఆల్వేస్ రెడీ. నేను రెడీయే. కమాన్. సామే లక్ష్మీదేవి. సామాన్య లక్ష్మీదేవి. అమ్మగారు లోపలికి వెళ్ళేదటు. తెలుసులేవే, పెద్ద చెప్పొచ్చింది నాకు.
ఏంటయ్యా ఇలా జరిగింది? ఒక రకంగా ఇది మన మంచిగానేవే. అదెలా అవుతుందయ్యా? మనం ఉండగా వాళ్ళు పనులు చేస్తుంటే సావిత్రమ్మ గారు ఊరుకుంటారా? ఏదేమైతేనే రేపటి నుంచి ఈ ఇంట్లో పనులన్నీ వాళ్లే చేసుకుంటారు. ఆ తర్వాత నువ్వు నేను పోవయ్యా. శామ్, ఎందుకు అలా చేసావు? ఏం చేశాను? తనతో ఛాలెంజ్ చేసావుగా. అయితే నీ ప్రాబ్లం ఏంటి? అసలు తనెక్కడా నువ్వెక్కడా? తనతో నువ్వు ఆ రకంగా ఛాలెంజ్ చేయడం ఏంటి? గెలుస్తానని భయమా? ఆ? నేను గెలుస్తానని భయమా? నాకెందుకు భయం? భయం కాకపోతే బాధ. బాధ? ఆ, తను ఓడిపోతుందని బాధ కావచ్చుగా. శామ్, అసలు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు గెలిస్తే సంతోషించేవాళ్ళలో ఫస్ట్ పర్సన్ నేను. అలాంటి నన్ను భయమా బాధ అంటూ ఏదేదో మాట్లాడతావేంటి? ఏమో, కాబోయే భార్య ఓడిపోతుందని టెన్షన్ పడడం సహజమే కదా. నా కాబోయే భార్య నువ్వే గెలుస్తావు. కానీ ఎందుకు ఈ ఛాలెంజ్లు డిస్టర్బెన్స్ అని? ఆహా, అందుకేనా ముచ్చట పడి మరి టాటూ వేయించుకున్నావు? వాట్? నేను ముచ్చటపడి? భలే మాట్లాడుతావు శామ్. ఈ కబుర్లన్నీ ఎందుకులే, సామాన్య అడిగింది కాదనలేకపోయావు కదా. శామ్, పెద్దమ్మ నా చేతిని అమ్మ తల మీద పెట్టి కుటుంబ సభ్యులందరి మీద ఒట్టేయించింది కదా, అది నువ్వు కూడా చూసావు కదా. అంతేలే, ఆ ఒట్టు కట్టుపడి ప్రేమను తీసి గట్టు మీద పెట్టి టాటూ వేయించుకున్నావు. కాదు, నేను ఒట్టు కట్టుబడి టాటూ వేయించుకోలేదు. ఓ ప్లాన్ ప్రకారమే ఆ టాటూ వేయించుకున్నాను. ప్లానా? ఏంటా ప్లాన్? ఇలా చూడు. SAM. శామే కదా? శామ్ అంటే సమంతానే కదా? సమంత అంటే నువ్వే కదా? సామాన్య నేమ్లో కూడా ముందు SAM అనే కదా వస్తుంది. సో అది సామాన్య నేమ్ కాదని ఎలా అంటావు? నా మనసులో ఉంది నువ్వే కాబట్టి. అదే నిజమైతే నేను శామ్ని ప్రేమిస్తున్నాను, నువ్వు చెప్పినా ఎవరు చెప్పినా సరే టాటూ వేయించుకున్నని గట్టిగా చెప్పాలి కదా. అప్పుడు ఆర్గ్యూ చేసి గొడవ చేసే కన్నా సింపుల్గా నా ప్లాన్ అమలు చేస్తే బెటర్ అనుకున్నాను కాబట్టి అలా చేశాను. అండ్ చంద్ర నేను ఒక అండర్స్టాండింగ్తోనే ఈ ప్లాన్ చేశాం. నా ప్లాన్కి తోడు అదే టైంలో ఎవడో బయట నుంచి రాళ్లు విసరటంతో, దాంతో టాపిక్ డైవర్ట్ అవడంతో నేను కోరుకున్న విధంగా నీ పేరు మాత్రమే నా హృదయం మీద చిరస్థాయిగా నిలిచిపోవడం జరిగింది. ఇప్పుడు అర్థమైందా నేనేంటో, నీ మీద నాకున్న ప్రేమేంటో? మ్మ్. ఏయ్, అంటే ఇంత చెప్పినా కూడా నమ్మవా? ఎందుకు నమ్మాలి? అది కాదు శామ్. సపోజ్ చంద్ర టైంకి రాకపోయినా, బయట గొడవ జరగకపోయినా ఆ సామాన్య పేరు పూర్తిగా టాటూ పడిపోయేది కదా. ఇదిగో అయ్యింది కదా, పడిపోయింది కదా, ఇలాంటివన్నీ ఊహించుకొని మైండ్ పాడు చేసుకోకు. నేనేం పాడు చేసుకోనులే. గుడ్. అయితే ఆ నేమ్ తుడిచేయి. తుడిచేయి. ఎలా శామ్? ఏయ్, నువ్వు కూడా సామాన్యులాగా తెక్క మాట్లాడతావేంటి? ఇది టాటూ, చెరపటం సాధ్యం కాదు. మనసుంటే నా మీద నీకున్న ప్రేమ నిజమైతే అదేం పెద్ద కష్టం కాదు. పోనీ ఎలా తుడిచేయాలో నువ్వే చెప్పు. ఓ, ఒక ఐడియా చెప్తే చేస్తావా? చేస్తాననే కదా అడిగాను. స్ట్రైట్ గా కిచెన్ లోకి వెళ్ళు. వెళ్ళి కత్తి తీసుకో. తీసుకొని ఆ కత్తితో టాటూ ఉన్న చోట చర్మం తీసి. ప్రేమ కోసం ప్రాణాలే తీసుకుంటున్నారు, నువ్వు ఇది కూడా చేయలేవా? ఏయ్, ఆర్ యు షూర్? సీరియస్గానే చెప్తున్నావా? ఎస్. ఓకే, తీసేస్తా. నిజంగానే నీకు నా పేరే వేయించుకోవాలని ఉంది కదా? శామ్, కాస్త నీ ఇన్సెక్యూరిటీని పక్కన పెట్టి నన్ను నమ్ము శామ్. అయితే నన్ను విష్ చెయ్యి.
దేనికి? ఛాలెంజ్ లో నేను గెలవాలని. నువ్వే గెలుస్తావు. ఆల్ ద బెస్ట్.